హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? టమాటా పచ్చడి అయితే నిలవ పచ్చడికి పెడదామని ప్రిపేర్ అయిపోయాను. చూడండి, టమాటాలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని దాన్ని మనం అయితే కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు మీరు ఎలా కట్ చేసుకున్నా సార్, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక స్టోరేజ్ దాన్ని మనం ఒక బాటిల్ డబ్బాలో కానీ బకెట్లో కానీ మీకు ఈ టమాటాస్ ఎన్ని ఉంటే దానికి సరిపోయే ఒక దాన్ని మనం అయితే వేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారో దాన్ని మనం 3 days మళ్ళీ మనం నిలువ ఉంచాలన్నమాట, కదపకుండా మధ్య మధ్యలో కలుపుతూ. ఇలాగో 3 daysకి అయితే ఇలా అయిందండి నాకు. 3 daysకి అయిన తర్వాత దాన్ని మనం బాగా కలుపుకున్న తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకుంటాం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ముక్కలు సపరేట్గా పెట్టి ఊట సపరేట్గా పెట్టి అలా పెడతారు. మేమైతే ఇలా చేస్తామన్నమాట. మిక్సీ జార్లో మొత్తం వేసుకొని అది మిక్సీ పట్టుకొని మెత్తగా కావాలంటే మెత్తగా, కొంచెం కచ్చపిచ్చ కావాలంటే మీ ఇష్టం, మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలాగా. దాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. నేనైతే మిక్సీ పట్టుకొని మొత్తం ఆ మిశ్రమాన్ని ఒక జార్లో ఒక టబ్ ఉంటుంది కదండి, మనకి ఏది వీలైతే ఎండబెట్టుకోవడానికి అందులో అన్నమాట వేసాను అనమాట. అలాగ మొత్తం అయిపోయిన తర్వాత అందులో ఇంకా ముక్క చెక్క ఏమైనా ఉన్నాయేమో అని చూసి అది కూడా ఫైన్గా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. దీన్ని అయితే ఎండ్లో పెట్టానండి నేను. ఇది పూర్తిగా ఎండిపోవడానికి ఎన్ని డేస్ పడుతుంది అనేది నాకైతే సరిగ్గా కరెక్ట్గా తెలియదు. అది ఎన్ని రోజులు పడుతుందో మీకు అయితే నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫామ్గా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మనం పచ్చడి ఎట్లా రెడీ అయిందో అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.